గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముఖ్యమంత్రి నిన్న అటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మాట్లాడిన మాటలపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యమంత్రి మాట్లాడుతూ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు కాదు, నా దగ్గరికి ఎంతోమంది అభివృద్ధి కోసం వస్తుంటారు, వాళ్ళ కండువ కప్పుతుంటాము, అంత మాత్రాన పార్టీ మారినట్ట అని అంటున్నారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి, ఒక బాధ్యత గల పార్టీను రిప్రజెంట్ చేస్తున్న అంటే ముఖ్యమంత్రి, ఇంతకుముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మంత్రి ఏదైతే అధ్యక్షుడిగా ఉన్నదంటే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఒక బాధ్యత గల అదంటే సీట్లో కూర్చున్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడడం అది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు, ప్రజాస్వామ్యానికి తూట్లు పోడుస్తున్న సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి కేవలం పార్టీ అంటే ఒక ఎమ్మెల్యేలు వేరే పార్టీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే వాళ్ళకు కండువా ఏంటంటే మర్యాదపూర్వకం ఉందంటే మొత్తం కండువా కప్పితే వారిని పార్టీ మారినట్టు అని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. దానికి ఏంటంటే వచ్చిందంటే మీరు ఏంటంటే గౌరవించాలి ఎమ్మెల్యేలను, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు లేకుంటే వాళ్ళు అడిగిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నిటి కూడా మీరు సహకరించాలి. కానీ కేవలం ఈ 10 మందిని ఎందుకో తీసుకున్నారు. మీ దగ్గర ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వచ్చినారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు మీ దగ్గర ఏంటంటే అభివృద్ధి కోసం వచ్చినారు. వారికి కూడా మీరు ఏంటంటే కండువాలు కప్పినారు, వాళ్ళకి కూడా శాలువాలు కప్పినారు. అంటే వాళ్ళని కూడా పార్టీలు తీసుకుంటారా మీరు, లేకుంటే తీసుకోరా? ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది. మేమేమంటున్నామంటే వాళ్ళు పార్టీ మారినారు పక్క, మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినారు. అందులో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ కూడా చేసినారు. ఎవరేమో వాళ్ళ ఏంటంటే మన అంటే కూతురు ఏంటంటే ఆల్రెడీ పోటీ చేసింది. దానం నాగేందర్ స్వయాన సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారి పైన ఏంటంటే పోటీ చేసినారు. కడియం శ్రీ గారి వాళ్ళ కూతురు కూడా కడియం శ్రీ గారి వాళ్ళ కూతురు కూడా. సో ఇటువంటి సందర్భంలో మీరు పార్టీ మారలేదు, కండువా కట్టినారు, రివ్యూ కూడా చేసినారు, వాళ్ళను స్పీకర్ దగ్గరకు పంపించినారు. సుప్రీంకోర్టులో ఏదైతే ఆదేశాలు ఉన్నాయో సుప్రీం ఏంటంటే స్పీకర్ కూడా దాని మీద మొత్తం అంటే రివ్యూ చేసి, కానీ ఇదంతా జరిగినా కూడా మీరు ఎందుకో భయపడుతున్నారు మీరు. ఎందుకంటే మీకు ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మీకు అధికారం కోల్పోతారని చెప్పి మీ కుర్చీకే తూట్లు పొడుస్తారన్నట్టు ఆ ఖమ్మం బ్యాచ్ ఇటు నల్గొండ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మీ మీద కత్తి పడుతున్నారు. ఎందుకంటే మీరు అమలు కానీ హామీలు ఏదైతే ఇచ్చినారో ఇవాళ ఏ ఒక్క నియోజకవర్గం పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంక్లూడింగ్ ఎమ్మెల్సీలు కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పెట్టే ధైర్యం కూడా లేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా మీకు సరైన సర్వేలు రావని చెప్పి 3 సార్లు సర్వే చేసినా కూడా మీకు భారతీయ జనతా పార్టీ గట్టిగా పోటీ ఇస్తుందని చెప్పి మీకు తెలిసిన సందర్భంలో ఈరోజు పార్టీ ఫిరాయింపుల మీద వారిని ఏంటంటే ప్రొటెక్ట్ చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏమన్నా ఉప ఎన్నికల కోసం, ఎందుకంటే ఉప ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నామని పీసీసీ కూడా అంటున్నాడు. కాబట్టి దీనికి సంబంధించి అటు ఖైరతాబాద్ కానీ మిగతా కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఉప ఎన్నికలు ఏమన్నా కోరుతున్నాం రాజీనామాకి? ఇప్పుడు మేమైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఎవరవుతున్నారో దీన్ని కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చింది. అప్పుడు యాంటీ డిఫెక్షన్ బిల్ అంటే మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తర్వాత అంటే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారే తీసుకొచ్చినారు. అప్పుడు 430 పార్లమెంట్ సీట్లు ఉన్నా కూడా ఎక్కడ మమ్మల్ని వదిలిపెట్టేసి వేరే పార్టీకి పోతారని చెప్పి వారే తీసుకొచ్చినారు డిఫెక్షన్లో. ఇవాళ ఆ డిఫెక్షన్ దాంట్లో కూడా మీరు మళ్ళీ యాంటీ డిఫెక్షన్ అని చెప్పి దాంట్లో కూడా ఏంటంటే తూట్లు పొడుస్తున్నారు. మీకు లోకల్ బాడీ ఎన్నికల్లో ఫేస్ చేసే ధైర్యం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు రిజైన్ చేయాలి తప్పకుండా. ఏంటంటే వాళ్ళను మేము మళ్ళా ప్రజాక్షేత్రంలో వాళ్ళతో పోట్లాడి మేము తప్పకుండా అధికారంలో తీసుకొస్తాం భారతీయ జనతా పార్టీ మన ఏంటంటే జస్ట్ ఎమ్మెల్యేలను. మీరు ధైర్యం ఉంటే మీకు కనుక కాన్స్టిట్యూషన్ మీద రాహుల్ గాంధీ పుస్తకం పట్టుకొని ఊరంతా పోతున్నాడు, దేశమంతా పోతున్నాడు, ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ కూలీ చేస్తుంది, మాకు కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది, డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, సంవిధానికే ఒప్పర్ మేరకు భరోసా అంటున్నారు. దేశం వడిచి ఏంటంటే విదేశాల్లో పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే ధోరణి చేస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో స్వయాన మీ నాన్నగారు పెట్టిన రాహుల్ గాంధీ అంటే రాజీవ్ గాంధీ గారు పెట్టిన ఈ యొక్క డిఫెక్షన్ లాను ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద డిఫెక్షన్ లా ఏదైతే వర్తింపజేసి వారికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మేమైతే 100% రెడీ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ముఖ్యమంత్రికి సంబంధించి రివ్యూ పెట్టాడు. అసలు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మరి ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చారు కదా, వాళ్ళకెందుకు కండువా కప్పి మరి
పార్టీలోకి చేర్చుకోలేదు. ఇప్పుడు పార్టీలోకి గతంలో చేరినట్టు ప్రకటించి ఇప్పుడు దాటవేయడం ఏంటంటే రాహుల్ గాంధీ సంబంధించి రాజ్యాంగంను పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ కూడా బై ఎలక్షన్ పంపి రాజీనామా చేయించి ఇక్కడ రాజ్యాంగాన్ని నిలబెట్టి ముందు రాజ్యాంగం గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా బై ఎలక్షన్సే బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.